నాయనా, నా హాస్పిటల్ అనుభవాలు చెప్తానన్నాను కదా! ముందు రోజేమో ఎళ్తే, "నువ్వు ఇన్సూరెన్స్‌లో లేవు. నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీ కార్డు లేదు" అనేసి తగిలేశారు. తగిలిస్తే తర్వాత మేము ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికెళ్తే ఆళ్ళన్ని డీటెయిల్స్ ఇస్తే, ఆ డీటెయిల్స్ హాస్పిటల్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే, ఆళ్ళేమో సాయంత్రం పెట్టి, "రేపు మీకేదో ఇన్ఫార్మ్ చేస్తామండి" అని అన్నారు. అయితే ఆ రోజు వచ్చేసాము. తెల్లారేసరికి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ హాస్పిటల్‌కి పంపించినారట. అప్రూవల్ చేస్తున్నాము. మీరికి ఆపరేషన్ చేసివచ్చు అని తెల్లారేసరికి అలా పంపించారు. ఆ తెల్లారేసరికి పంపించేసరికి నాకు కూడా వచ్చింది మెసేజ్ వచ్చి అని. మా డాక్టర్ గారు ఆగమేఘాల మీద వచ్చేసి ఆపరేషన్ చేసేసుకోండి అని చెప్పారు. అప్పటికే 10 అయిపోయింది. 9:30 కల్లా మేము మెసేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇవంతా అయ్యేసరికి మా అక్క ఏం చేస్తే టిఫిన్ కొట్టుకొచ్చింది. టిఫిన్ చేయమన్నది. ఏదో అదృష్టం కొద్దీ ఒక 3 ఇడ్లీలు తిన్నాను. నాకు కబురొచ్చింది. డాక్టర్ గారు అర్జెంట్‌గా వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోమన్నారు. ఇవాళ ఆపరేషన్ చేసేస్తారు అని అన్నారు. ఎవడు ఆపరేషన్ చేసేస్తాడు బాగానే ఉంది కానీ 3 ఇడ్లీలు తిన్నాను. ఈ ఇడ్లీల సంగతి ఏంటి అనుకున్నాను. ఆ ఇడ్లీలు పర్వాలేదు. మీరు అర్జెంట్‌గా వచ్చేసి అడ్మిట్ అయిపోయిండి అని హాస్పిటల్ నుంచి కబురు. మా వాళ్ళు గాబరా ఆ! ఇక్కడేమో గబ 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 తయారైపోయి వెళ్ళిపోయినాడాయన. నాకు గుండె గాబరా ఏంటంటే ఆపరేషన్ చేసేస్తానంటున్నాడు కానీ, ఈ 3 ఇడ్లీలు తిన్నాను కదా! ఎంతో అంతో నాకు నాలెడ్జ్ ఉంది కదా సైన్స్ మీద. కాబట్టి 3 ఇడ్లీలు తిన్నాను. ఎక్కడ ఏటయిపోతదో, ఎక్కడ ఇదవుతదో అని నేను అవుతున్నాను. అవుతుంటే గడ 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 వచ్చారు. తీసుకెళ్ళిపోయారు ఆయన. తీసుకెళ్ళిపోయి హాస్పిటల్‌కెళ్ళిపోయాను. హాస్పిటల్‌కెళ్ళిపోయేసరికి అన్ని కరెక్ట్‌గా ఆళ్ళు చేసిమని మాకు డబ్బిస్తాం పర్మిషన్ ఇచ్చేసారు ఇన్సూరెన్స్ వాళ్ళు. మేము ఆరక్షణం కూడా ఆగమని గబ 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 తీసుకెళ్ళి ఒక రూమ్ ఇచ్చేసాను. ఆ రూమ్‌లోని ఎళ్లి ఇక మొదలయ్యింది. ఏంటి పోతురాజుకి పసుపు రాసడం అంతా మొదలయ్యిందిలెండి. ఆ! మొదలయిన తర్వాత తీసుకెళ్లారు కదా! తీసుకెళ్ళి ఒక గంట వరకు మామూలుగా ఊరుకున్నారు. ఆ డాక్టర్ నుంచి మళ్ళా ఫోనొచ్చింది. ఏటి చేశాడు? ఏటి తిన్నాడు? అని అడిగారు. 3 ఇడ్లీలు తిన్నారట. 10 గంటలప్పుడు తిన్నారని చెప్పారు. అయితే నేను 4 గంటలకొచ్చి ఆపరేషన్ చేసేస్తాను. రెడీ చేసేయండి ఈ పూతకి అన్నాడాయన. అనగానే అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఒక 5 గంటలుంటే తిన్నదంతా అరిగిపోద్దది అని ఆళ్ళ ఉద్దేశం. ఇకన మొదలయ్యిందిరా. ఆ! మొదలైతే నాయనా మొదలు కాదు. ఒకడొచ్చాడు గబ 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 వచ్చి ఇప్పండి అన్నాడు. ఏటిప్పడం అంటే మొత్తం బట్టలు ఇప్పియండి అన్నాడు. సరే మొత్తం బట్టలైతే ఇప్పేస్తాం బాగానే ఉంది. ఎప్పుడు సేలం ఎవరికీ చూపించలేదురా. కానీ ఆడు గబుక్కమని వచ్చి గబుక్కమని బట్టలు ఇప్పియండి అంటే ఇదేంటమ్మా ఎలుగు ఇప్పియమంటాడు అని ఇంతో అంతో నేను నీట్‌గా ఉంటాను కదా! అసలే నేను అందచందాలకు సంబంధించిన చాలా విషయాలు చెప్తాను. నేను కూడా ముందు రోజులు నాకు తెలుసు ఇలాంటి ఎదవ పనులు చేస్తారని తెలిసి ఏకలన్నీ ఒళ్ళంతా గీసేసుకొని 2, 3 రోజులు నేనే ఇంటి దగ్గర తయారు చేసుకున్న క్రీములు గట్టా అన్నీ ఒళ్ళంతా రాసుకొని జయమానిలాగా మెలమెల 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 మెరిసిపోతూ వెళ్ళాను కాబట్టి నాకు ఆడ ఇప్పమంటే పెద్ద విడ్డూరం అనిపించలేదు కానీ సేరం ఎప్పుడు ఎవరికి చూపించలేదనేదే కొంచెం సిగ్గేసేది. ఆ సిగ్గు మాట దగ్గర పెట్టండి. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ ఆపరేషన్ అంటే పోనీ ఒకళ్ళు ఇద్దరు వస్తే పోగొడతాం. ఆ! ఏకంగా ఒక 7, 8 మంది వచ్చేసి మంచం మీద కూకున్నారు నాయన. ఆ మంచం మీద అంటే మంచం మీద టేబుల్ ఏస్తాడు కదా! టేబుల్ ఏసిన మీద చేరిపోయినంత వరకు కూర్చున్నోళ్ళు, నిల్చున్నోళ్ళు ఆళ్ళు ఊసులు గట్ట. ఇక నీ కోటుడొచ్చాడు. వచ్చి ఇప్పండి అన్నది. ఏటిప్పడం ఈ ఆడోళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే మరి ఈ ఆడోళ్ళు కదలటం లేదు, మగోళ్ళు కదలటం లేదు, ఆడోపటం లేదు. ఇంకేటి చేస్తాం? పూర్తిగా ఇప్పేసినారు నన్ను. పూర్తిగా ఇప్పేసి పడుకోమన్నాడు. పడుకోమంటే గరగర 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 ఎక్కడున్నావు ఆల్రెడీ గీసుకున్న ఏకలేదు. ఎక్కువ ఆడికి పనేమి లేదు కూడా. నేను అప్పుడే 2 రోజుల ముందే గీసుకున్నాను. నెక్స్ట్ టైమ్ చక్కగా నీట్‌గా నలుగు పెట్టుకొని స్నానం చేసి 2 రోజులు బట్టున్నాను కాబట్టి మెల 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 మెరిసిపోతున్నాను కాబట్టి ఉన్న ఏవైనా ఉన్న ఏకలు 4 కూడా ఆ పట్ట దగ్గర అయన్నీ చుట్టుపక్కల గీసేసి చక్కగా నీట్ చేసేసి మళ్ళీ సరే ఆ టవల్ మళ్ళా కప్పేసి ఇక రెడీగా ఉండు. నీకు పోతురాజుకి తయారు చేసి తీసుకెళ్తాం అన్నాడు ఆయన. తీసుకెళ్తా అనేసరికి మరొక గంటకి మరొక నర్సొచ్చింది. "ఏం తిన్నారండి?" అన్నది. "ఇదే తిన్నానమ్మా. 3 ఇడ్లీలు తిన్నాను. మరేమి తినకుండా ఉండండి. మీకు 4 గంటలకల్లా కోతలకి రెడీ చేస్తున్నాము" అని అన్నది. 4 గంటలకి నన్ను రెడీ చేస్తారు కావాలా అని నేను కూడా రెడీ అయ్యే ఉన్నాను. అయితే
2 అయ్యింది ఒక్కో నర్స్ వచ్చింది. నర్స్ వచ్చి మీకు మోషన్ అయ్యిందా అని అడిగింది. మోషన్ అయ్యిందా అని అంటే ఆ రోజు అవ్వలేదు. ఎందుకంటే 10 గంటలకి తిన్నాను కదా! ఆ రోజు అవ్వలేదు. అప్పుడు నేను అన్నాను మోషన్ అవ్వలేదమ్మా. 3 ఇడ్లీలు మాత్రం తిన్నానని చెప్పానండి. ఆ విషయాన్ని చెప్పారు. కోర్సెస్ నేనే అనుకున్నాను. ఎనిమా, గినిమా ఏవో ఉన్నాయి కదా! అవి పెడతారు కావాలా అనుకున్నాను. సరే అవి పెట్టలేదు. చెప్పిందో చెప్పేసాను. ఆయమ్మ డాక్టర్‌కి చెప్పేసింది. ఆ డాక్టర్ నుంచి ఎనిమా చెయ్యండి అని ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ లేదు. ఇదంతా బాగానే ఉంది. చెప్పేసాం కదా మనం అన్నీని. మళ్ళా 3:30 కల్లా మళ్ళా వచ్చానాయన. 3:30కి వచ్చి డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. మీకు కోయడానికి మీరు రెడీగా ఉండండి అన్నారు. సరే అనేసి గబగబ గబగబా రెడీ అవుతున్నాం. రెడీ అవుతుంటే మళ్ళా 4 గంటలకొచ్చారు. పదండి అన్నారు. పదండి అనేసరికి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళి మా ఇంటోళ్ళందరిని బయటకెట్టేసినారు. మీరు ఉండగొడ్డలు కూడా తీసేయండి అన్నాడు. ఆ ఉండగొడ్డల షర్ట్ ఒక ఇది లుంగీ తీసేస్తే తీసిన తర్వాత ఆడొక గుడ్డ ఇచ్చారు. పచ్చగుడ్డ. ఆ పచ్చగుడ్డ కట్టుకున్నాను నేను. కట్టుకొని నా నా స్టైలు ఇంకొకరి స్టైలు చూస్తున్నారు. ఆ మొండకి కూడా ఎనీమా చేయలేదట. ఆ మొండకు కూడా మోషన్ అవ్వలేదట. నాకు ఎనీమా చేయలేదు. నాకు ఆ రోజు మోషన్ అవ్వలేదు. ఈ విషయాలు, ఈ టిఫిన్ విషయాలు అన్నీ కూడా చెప్పాము. అయినప్పటికీ ఆ డాక్టర్ నుంచి ఎనిమా చేశారా లేదా దానికి జవాబు లేదు. రండి అన్నారు నన్ను. రండి అనేసరికి గడగడ 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 4 గంటలు ఎంత నీట్‌గుందో ఆపరేషన్ థియేటర్. గడగడ గడగడ ఎళ్ళాను. అక్కడున్నారు ఒక 8 మంది. స్టాఫ్, గీఫు ఈ మత్తిచ్చినోడు, మా డాక్టర్ గారు అందరూ ఒక 8 మంది కూడినారు. కూడినప్పుడు అక్కడ కూడా నా శీలం చూపించకపోతే తప్పలేదు. ఆ ఉండగొడ్డ కూడా పీకేసాను. ఆ ఉండగొడ్డ కూడా పీకేసి అదేదో టేబుల్ లాగా ఉంది. అది తొంగమంటారు. తొంగోడ ఆ గొడ్డ పీకేసారు. పీకేసారో ఉందో నాకు తెలీదు. పీకేసారు అనుకుంటాను. తర్వాత ఇక్కడ ఒకళ్ళు 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 వల 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 మాట్లాడుతున్నారనమాట. వల 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 మాట్లాడుతుంటే వచ్చాడు. ఎవడు? మత్తు ఇంజెక్షన్ ఇచ్చేదానికి. మత్తు ఇంజెక్షన్ వచ్చి మీకు ఒక మత్తు ఇంజెక్షన్ నరంకి ఇస్తాను. వెన్నుకి మీరేమో ఇంతకుముందు చేయించుకున్నారు కదా! మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అక్కడే ఇస్తాను అన్నాడు. ఎక్కడ ఇచ్చుకుంటాం ఇచ్చుకోవాలి మరి ఇంకేం చేస్తానని అనేసినాను నేను. అప్పుడు ఒంగోబెట్టి బాణంలాగా వంచి ఒక ఇంజెక్షన్ నరానికి ఇచ్చినానండి. నరానికి ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే కాళ్ళు నుంచి గుండు వరక తిమ్మిరి పెట్టేస్తది అన్నాడండి. గుండు వరకు కాకపోతే బుర్ర కూడా తిమ్మిరి పెట్టాడు. నాకేంట్రా అనుకున్నాను. సరే అన్నాను. డాక్టర్ గారు వచ్చినారు. డాక్టర్ గారు వచ్చి ఇక్కడ మొదలుపెట్టినాడు ఆయన కోత. టక 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 మొదలుపెట్టి ఒక పక్క ఈ బీపీ మిషన్, ఒక పక్క షుగర్ మిషన్, ఒక పక్క హార్ట్‌కి సంబంధించింది టక్కు 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 కొట్టుకుంటుంది. ఈడు చేయవలసిన పని ఈడు చేస్తాడు. అక్కడే ఆపరేషన్ చేస్తున్నాడు గానీ ఎన్ని అసుకు మాటలు, ఎన్ని సొల్లు మాటలు, ఎక్కడ లేని విశేషాలు, ఎక్కడ లేని విడ్డూరాలు, ఆ జోకులు, ఆ నవ్వులు, ఎన్ని చేసుకొని ఇక్కడ ఒక బొక్క ఉంది. ఇందులో నుంచి వచ్చేసింది పేగు, అందులో నుంచి వచ్చేసింది పేగు. అక్కడ ఒక స్టార్ ఎయ్యి, ఇక్కడ ఒక స్టార్ ఎయ్యి. ఈ మెస్ పట్టదు, ఇంకో మెస్ పట్టకురండి అన్నాడు. ఆ మెస్ లోపలికి ఇట్టడు గట్ల అటుకొస్తొయ్యి, ఇటుకొస్తొయ్యి, అటుకొస్తొయ్యి, ఇటుకొస్తొయ్యి అన్నాడు ఆయన. అనేసిన తర్వాత కుట్లేస్తున్నాడు కదా! ఆ కుట్టుల్లోని వల 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 8 మందికి నవ్వులు, కుసుకులు, మాటలు. ఆ! ఆ కుట్లేస్తున్నోడికి కుట్టు వదిలేస్తాడండి. నా భయం నాది. ఆపరేషన్‌కి నిశ్శబ్దంగా చెయ్యాలి కదా! అలాగే లేదు ఆయన. అన్ని ఊసులు, అన్ని నవ్వులు, పకపకలు, వికవికలు. మనం బాధతో సస్తుంటే ఆళ్ళెంత హుషారుగా ఎంత దీనిగా నా భయం మరీట్లేదు. ఆపరేషన్‌లో ఎక్కడి కుట్టు ఎక్కడైనా దూరం అయిపోతే మళ్ళా బొక్కొచ్చేస్తుందని నా భయం నాది. ఆళ్ళకి ఆ భయాలు గట్టలేదు. టక 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 కుట్టేసాను నేను. కుట్టేసి బయట కొట్టుకొచ్చేసి ఒకరి దగ్గర నిల్చోబెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి నా రూమ్‌లోని బెడ్ మీద పడేశాను నేను. ఆ తర్వాత ఏమైందో
వచ్చే వీడియోలో చెప్తాను. ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఉంటానే.